సుదీర్ఘంగా గంటన్నర 2 గంటల పాటు ఇదే అంశం పైన చర్చించడం జరిగింది. అన్న అనేకమైనటువంటి సమస్యలున్నాయి ప్రజలకు. ఈ ప్రజా సమస్యలన్నిటికీ కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మనం హామీ ఇచ్చినాం. ఈ ఇచ్చిన హామీని ప్రజలందరికీ నెరవేర్చి చూపించాలంటే మొత్తం ఏం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో అన్ని నెరవేర్చిన తర్వాతనే మనం ఊపిరి తీసుకోవాలి మల్లన్న అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సోదరులారా, మీరు సగర్వంగా ఉండండి. ఏమన్నారు మొన్నటిదాకా కేసీఆర్? రైతు బంధు పైసలేవి మీతో కాదు, మీరు చేయరు అనగానేమి తక్కువ పడ్డా అయిపోయానా వేసే. మళ్ళీ ఇప్పుడు ఏమంటుడు? రుణమాఫీ ఎప్పుడు చేస్తాం? చేస్తాం కదా. ఆగస్టు 15 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్. ఈ 15 తారీఖు లోపల, ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం కాళ్ళు గడగబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం చేసిండు కేసీఆర్? కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టుగా మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయిండు. ఎక్కడ ఒక రూపాయి పుట్టుబడి లేకుండా చేసిపోయిండు. ఉన్న కాడికంతా దోచి ఖాళీకుండా చేతిలో పెట్టిపోతే సగం సగం కడుపుకు తింటూ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల కడుపులు నింపుకుంటూ వస్తా ఉంది. మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్నోసారి చెప్పినారు నాకు. ఏం సార్ అంటే, ఏడాదికి అంటే ఒక నెలకు 600 కోట్ల రూపాయలు వృధా పోతుండేనట. అవి కంట్రోల్ అయిపోయినాయి. ఇప్పుడు నెలకు 600 రూపాయలు మిగులుతున్నాయి మళ్ళీ అని చెప్పి 600 కోట్లు మిగులుతున్నాయని చెప్పి కేసీఆర్ చందులాల్ దర్బారే. సోమేష్ కుమార్ ఉన్నప్పుడు చాయ్ బిస్కెట్ల కలిసే 2 కోట్లు బిస్కెట్లు తింటే అయినాయట. అవు గట్లుంటుండే. కానీ ఆర్థిక నియంత్రణను పాటిస్తూ ఈ తెలంగాణను గొప్పగా మార్చబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ యుద్ధంలో మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న కూడా పాలు పంచుకుంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఒక్కసారి గట్టిగా చెప్పండి, అన్నా అందరికంటే ఎక్కువ మెజార్టీ మేము ఇస్తామంటే నేను ఇక సంతోషంగా వేరే నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీరందరి చేతులు లేబట్టి పక్కనేనా ఇది మా ఐలన చెప్పాలి. పడు 10,000 పైసలకు మీకు మెజారిటీ ఇస్తాం. మా అదృష్టం 34 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి ప్రశ్నించే గొంతుకు మన ఆలయ ముందు పెట్టుకోవడం మా అదృష్టంగా భావిస్తూ, మీకు మా అందరి సహాయ సహకారంతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులు ఉన్నాయి. నువ్వు ఈ రాష్ట్రానికి ఏలేని సేవ చేయాలి. నీకు మీ అందరం కూడా 10,000 పైసలకు మేము మెజారిటీ ఇచ్చి చూపిస్తాం. అది మా బాధ్యత. తప్పకుండా రేపు 20 తారీఖున ఆలయ నియోజకవర్గం నుంచి 10,000 పైసలకు మెజారిటీ ఇస్తామని చెప్పి ఆ లక్ష్మణతో సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీ గ్రామంలో ప్రతి ఒక్కరిని మనం దండం పెట్టో దర్శనం పెట్టో మన ప్రాంతానికి వచ్చిన అవకాశం, మన బిడ్డకు వచ్చిన అవకాశం. కాబట్టి 10,000 పైసలకు మెజారిటీ ఇస్తామని చెప్పి మీ అందరికీ సమయం ఇస్తూ అందరూ నిమ్మలంగా ఫోన్ చేయాలి. భోజనాలు అందరికీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఫోన్ చేసి నిజంగా